హిజ్కియా ఏలనారంభించినప్పుడు 25 ఏండ్ల వాడై 29 సంవత్సరములు యెరూషలేములో ఏలెను. అతడు తన పితరుడగు దావీదు చర్య అంతటి ప్రకారం యెహోవా దృష్టికి యథార్థంగా ప్రవర్తించెను. అతడు తన ఏలుబడి యందు మొదటి సంవత్సరము మొదటి నెలను యెహోవా మందిరపు తలుపులు తెరిపించి వాటిని బాగుచేసి యాజకులను లేవీలను పిలిపించి తూర్పుగా ఉన్న రాజవీధిలో వారిని సమకూర్చి వారికి ఎలాగో ఆజ్ఞ ఇచ్చెను. లేవీలారా, నా మాట ఆలకించుడి. ఇప్పుడు మిమ్మల్ని మీరు ప్రతిష్ఠించుకొని మీ పితరుల దేవుడిని యెహోవా మందిరమును ప్రతిష్ఠించి పరిశుద్ధ స్థలములో నుండి నిషిద్ధ వస్తువులన్నిటినీ బయటికి కొనిపోవుడి. మన పితరులు ద్రోహులై మన దేవుడిని యెహోవా దృష్టికి చెడు నడతలు నడిచి ఆయన విసర్జించి ఆయన నివాసమును పెడముఖం పెట్టుకుని దాన్ని అలక్ష్యం చేసిరి. 2 దినవృత్తాంతములు 29వ అధ్యాయం 1 నుంచి 6వ వచనం వరకు. ప్రైజ్ జీసస్. ఈరోజు జూలై 5th ఫ్రైడే. గుడ్ మార్నింగ్. పరలోకనేసిన సంఘ బిడ్డలకు, ఆత్మీయులకు, దైవజనులు, ఇతర రాష్ట్రాల దేశాలు మన ప్రియులందరికీ కృపాక్షేమలు సమృద్ధిగా విస్తరించునుగాక. ఆమేన్. ఫ్రెండ్స్, వచ్చే ఆదివారం హోలీ కమ్యూనియన్ ప్రభురాత్రి భోజనం మళ్ళీ మనం ఒకసారి ప్రభు సందులో సర్వీసింగ్ చేసుకుందాం. కార్ని, బైక్ని ఏ రీతిగా కొంతకాలం తర్వాత ఇంజిన్ ఆయిల్ మార్చి, గేర్ ఆయిల్ మార్చి, సర్వీసింగ్ చేసి క్లీనింగ్ ఎలా చేస్తారో అలా ఆత్మీయుడు ప్రతి ఒక్కరూ కూడా ఇప్పటికప్పుడే తను తాము సర్వీసింగ్ చేసుకోవాలా. అప్పుడే పరిశుద్ధత అనే మెట్లోనికి వెళ్తాం. ఇక్కడ చూసినట్టయితే హిజ్కియా తండ్రి బహుఘోరంగా విరోధంగా దేవునికి అడుగులు వేసి దేవుని మందిరంలోనే అసహ్యమైన నిషిద్ధమైన పనులు చేశాడు, హేయమైన పనులు చేశాడు. హిజ్కియా ఎప్పుడైతే 25 ఏళ్ళు వయసులో రాజు అయ్యాడో, ఆ వయసులో యవన కాలమందు యవనేచ్ఛలు తిరగాల్సిన వాడు దేవుని తట్టు తన హృదయాన్ని తిప్పుకుని దావీదు వలె అడుగులు వేసి దేవుని ప్రేమించిన వాడే దేవుని మందిరములో ఉన్న లోక సంబంధమైనన్నీ కూడా ప్రక్షాళన చేయదలిసి లేవీలను, యాజకుల్ని పిలిచి మందిరములో నిషిద్ధమైన తీసి బయట పారేయండి అన్నాడు. మన పితరులు దేవుడిని నిర్లక్ష్యం చేశారు. మనం వాళ్ళు నిర్లక్ష్యం చేసి దేవుడిని వేడుకుందాం. పస్కా పండుగ స్టార్ట్ చేద్దాం, పరిశుద్ధపరచుకుందాం. మళ్ళీ మీరు పరిశుద్ధపరచుకోనండి, దేవుని మందిని ప్రతిష్ఠించండి అన్నాడు. ఆ మేరకు అన్నాడు, అలాగే చేయించాడు. ఫ్రెండ్స్, మళ్ళీ మనం కూడా ఇప్పటికప్పుడే పవిత్రపరచుకోవాలా, పరిశుద్ధపరచుకోవాలా. దేవునికి అయిష్టమైన మన హృదయాలను తీసేయాలా. ఎప్పుడు కూడా ఈ విషయాన్ని నిర్లక్ష్యం చేయకూడదు. రక్షణ పొందిన బిడ్డ లోతైన పశ్చాత్తాపంతో పొరపాట్లు ఏమన్నా సర్దిద్దుకుని సరి చేసుకో. ప్రభు రాత్రి భోజనమే కాదు, ప్రభు రాకడికి సిద్ధపడుతున్నావు. ప్రభు రాత్రి భోజనం తీసుకోవాలి, రాకళ్ళు ఎత్తబడాలంటే తీసుకోవాలి. ఓకే, మరి రాకళ్ళు ఎత్తబడాలంటే పరిశుద్ధత కావాలి. రక్షణ పొందితే అది పాస్పోర్టు, పరిశుద్ధంగా జీవిస్తే వీసా. కాబట్టి మళ్ళీ మనం దేవుని కృప ద్వారా సరిదిద్దుకుని సరి చేసుకుందామా. ఇప్పటి నుంచి ప్రభరాత్రి భోజనం సిద్ధపడదామా. బలమైన వాక్య సందేశాలు సండే వినబోతున్నాం. ఓకే, ఇప్పటి నుంచే సిద్ధపడదాం. ఆశ్చర్యకడ నీ ఆత్మతో నింపండి. ఆనాడు హిజ్కియా ఏ రీతిగా మందిరంలో ఉన్న నిషిద్ధమైన తీసిపారేసి ప్రక్షాళన చేయించాడో, తమ యాజకులు లేవీలు తమ పరిశుద్ధపరచుకుని పవిత్రపరచుకున్నారో ఆ రీతిగా నీ రక్తం ద్వారా మమ్మల్ని కడిగి నాయన ప్రభురాత్రి భోజనం మమ్మల్ని పరిశుద్ధపరచండి, పవిత్రపరచండి. అందులో పాలు పొందే కృపను దయచేయండి. ఆయన మాలో నీకు నిషిద్ధమైనవి, అసహ్యమైన ఏమున్నాయో వాటిని తీసేసి నీ రక్తంతో కడిగి శుద్ధి చేసి కృప చూపించండి. నీ ఆత్మతో నింపండి. ఎవరు నాయన బలహీనంగా వ్యాధులతో ఉన్నారో వారిని స్వస్థపరచండి. ఎవరు పాపను పడిపోయారో తిరిగి లేవనెత్తండి. ఎవరు రక్షణ పొందలేదో రక్షణలోకి నడిపించండి. మారుమనసు పొందే కృపనివ్వండి. ఎవరు నాయన మరి ఇబ్బందులతో, ఆర్థిక ఇబ్బందులు, సమస్యలతో ఉన్నారో వాటన్నిటి నుంచి విడిపించి కృపనివ్వండి. చీకటి ఆత్మను బంధిస్తూ మీరు బంధించండి. ఆయన ప్రతి ఒక్కరికి ఆరోగ్యము, క్షేమము, దీవెన, సమాధానం దయచేసి మహిమ తెచ్చుకోనండి. చీకటి ఆత్మని కూడా లయపరచండి, దుష్టక్రియను కూడా లయపరచండి. యేసు నామములో బిజినెస్లు కూడా దీవించండి, విద్యార్థులను దీవించండి. ఆయా స్కూల్స్లో, కాలేజీలు రాకపోకలు క్షేమాన్నిచ్చి ఆయన ప్రైవేట్ చదువులు అన్నిటితో ఫీజులు కట్టుకోవడానికి కృపనివ్వండి. ఫ్రీ సీట్స్ కూడా ఫ్రీ సీట్స్ ఇవ్వండి. అన్ని విషయాలు దీవెనిచ్చి జయమనివ్వండి. నాయన గర్భాలు ఇవ్వండి, గర్భిణీ స్త్రీలకు క్షేమకు ప్రసాదాలు ఇవ్వండి. మ్యారేజ్లు అవ్వాలా, మంచి జాబ్స్ రావాలా, సొంత గృహాలు ఇవ్వండి, వెహికల్స్ ఇవ్వండి. అన్నింటిలో కృప చూపించి గొప్ప కార్యాలు ఈ రోజంతలో పనులన్నింటితో గొప్ప విజయాన్ని, ఆశీర్వాదం, దీవెన, కృపయు, సమాధానం మాపై కుమ్మరించమని, ప్రామిస్ లాంటి విషయాలు కూడా ప్రాబ్లమ్స్ అన్ని సాల్వ్ చేయమని యేసు నామములో ప్రార్థిస్తున్నాను తండ్రి. ఆమేన్. హ్యాపీ బర్త్డే టు యూ. విష్ హ్యాపీ యానివర్సరీ, బర్త్డే, వెడ్డింగ్ జరిపిన వాళ్ళకి దేవుడు దీవించునుగాక. అలాగే రేపు సాటర్డే ఫ్రెండ్స్ సాయంత్రం 4 గంటల నుంచి 8 గంటల వరకు స్పాన్సర్ మీట్ ఉంటుంది. రండి, చేయి సువార్తతో లోకాన్ని నింపుదాం, దైవరాజ్యం తిప్పుదాం. అలాగే ప్రామిస్ ల్యాండ్ కోసం కూడా గుప్పులి పాల్గొనడం కూడా ప్రిపేర్ అవ్వండి. ఆ టైం నుంచి ప్రేయర్ చేయించుకోవచ్చు. గాడ్ బ్లెస్ యు ఆల్.